నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇక డీటెయిల్స్ చూస్తే బంగారం వెండి ధరలు ఆకాశమే అద్దుగా దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్లో పసిడి వెండి ధరలు సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ అమాంతం పెరిగి ధరలు చుక్కలంటాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం డిసెంబర్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1200 మేర పెరిగి 10 గ్రాములు 128,395 వద్ద సరికొత్త జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కేజీకి 1,900 పైగా పెరిగి 164,150 రూపాయల వద్ద కొత్త రికార్డు సృష్టించింది. ఉదయం ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర 0.60% లాభంతో 127,960 వద్ద, కేజీ వెండి ధర 1% లాభంతో 163,812 వద్ద ట్రేడ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు, డాలర్ బలహీనపడ్డం వంటి అంశాలు బంగారం వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చైనా ఇటీవల రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎగుమతులపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. చైనా చర్యలను అమెరికా అధికారులు తీవ్రంగా విమర్శించడమే కాకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాలు ప్రపంచ సరఫరా వ్యవస్థకు ముప్పుగా మారడంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. అమెరికా డాలర్ ఇండెక్స్ 0.1% తగ్గి వారం రోజుల కనిష్టానికి చేరడం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్ బలహీనపడడంతో ఇతర కరెన్సీలలో బంగారం ధరలు చౌకగా మారతాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 61% పెరగడం గమనార్హం. అమెరికాలో షట్డౌన్ కొనసాగితే ఈ వారం విడుదల కావాల్సిన ద్రవ్యోల్బణం, రిటైల్ అమ్మకాల వంటి కీలకమైన ఆర్థిక డేటా వాయిదా పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలతో ఆయనతో పాటు మరో 22 మంది అనుచరులపై నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ మంగళవారం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించినందుకు గాను పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా నకిలీ మద్యం బాటిళ్లను రోడ్డుపై పగలగొట్టి వైసీపీ నేతలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయం చేరుకుని సీఐకి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని డోర్ డెలివరీ చేయిస్తోందని ఈ సందర్భంగా గోపిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అనుమతి లేని ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చని పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంతో హోరెత్తుతోంది. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆయన చేపట్టిన వినూత్న ప్రచార విధానం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. రొటీన్ ప్రసంగాలు, సభలకు భిన్నంగా ఆయన నేరుగా జనంలోకి వెళ్లి వారి పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు జూబ్లీహిల్స్లోని ఓ టిఫిన్ సెంటర్లోకి అకస్మాత్తుగా వెళ్లిన మల్లారెడ్డి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు. వెంటనే గెరటి చేతపట్టి స్వయంగా పెనంపై దోశలు వేయడం ప్రారంభించారు. అక్కడికి వచ్చిన వారికి దోశలు అందిస్తూ మాగంటి సునీతకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయన తీరుతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. కాంగ్రెస్ మంత్రుల వ్యవహారం సంచలనంగా మారింది. కొందరు కాంగ్రెస్ మంత్రులు సీఎం సన్నిహితులు డబ్బుల కోసం కంపెనీలను గన్పెట్టి బెదిరిస్తున్నారని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో అసలు భాగవతం బయటపడింది. డబ్బులు ఇవ్వాలని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ వారిని మంత్రి కొండా సురేఖ, ఓఎస్టీ సుమంత్ పాయింట్ బ్లాంక్ లో గన్పెట్టి బెదిరించారని తెలుస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు రోహిన్ రెడ్డి ఆఫీసులో డబ్బుల కోసం గన్పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓఎస్టీ సుమంత్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సుమంత్ను అరెస్ట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా వారిని కొండా సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచుతోంది. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్ ఐ టెల్ యూ. ఎందుకనంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంటారు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అనరు. సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. భూమి ఆన్లైన్ చేసేందుకు లంచం తీసుకుంటున్న తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంధం దుర్గాకొండలాకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని 50,000కు సెటిల్ చేసుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం సొమ్ముతో పాటు తహసీల్దార్ టేబుల్లో అనధికారికంగా ఉన్న ₹5,84,500 నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ₹6,34,500 నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. విష్ణు పెట్టావా? విష్ణు మైక్ ఇచ్చావా? ఓకే. అందరికీ నమస్తే అండి. గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో
ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలాన్ని అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. సార్ ఈ అమౌంట్ 5 lakhs ఎక్కడి నుంచి? అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది. అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ 50,000 అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి. టోటల్ 6,38,500. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా డోన్లో కానిస్టేబుల్ ఆచారి చేతివాటం ప్రదర్శించాడు. శ్రీరామ్ నగర్లో అంగట్లో కూర్చున్న ఒక మహిళ మెడలోంచి 5 తులాల బంగారు చైన్ను బలవంతంగా లాగేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయడంతో స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కానిస్టేబుల్ ఆచారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విశాఖలో గూగుల్ సంస్థ అడుగుపెట్టిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ రాకను వైసీపీ మినహా అన్ని పార్టీలు ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోమిరెడ్డి అభిప్రాయం ప్రకారం గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ద్వారానే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వారని సీబీఐ గుర్తించిందని, ఇది జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ గుట్టును రద్దు చేసిందని, వారి అవినీతి చరిత్ర బయటకొస్తుందని ఆరోపించారు. గూగుల్ కంపెనీ 1.33 లక్షల కోట్లతో ఏపీకి రావడం రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మక ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘనత మంత్రివర్గ సభ్యుడు లోకేష్ బాబు కృషితోనే కొత్త రాష్ట్రం సాధించిందని సోమిరెడ్డి పేర్కొన్నారు. గూగుల్ రాకను సాక్షి మీడియా సరిగా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి విధులు నిర్వహించిన వ్యక్తి మళ్లీ సీఎంగా కొనసాగుతారని, ప్రజలు కలకనడం మరింత దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. కారణం గూగుల్లో 6093 అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది. అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని. దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు. మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని 1,000 కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది. అందుకని ఆ సంస్థ మీద కోపం. నేనేమంటానంటే ఈరోజు 1,33,000 కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావటం, కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్లో రావటం, లోకేష్ బాబు కృషి, దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట అడుగుతాను. నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయలా?
ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా? ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్ కి మంచిదేనని 2 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం, ఒక ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా? మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం. మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అంతకంటే దురదృష్టం. హన్మకొండ జిల్లా ఎలకుతుర్తి మండలం మొలకనూరు రోడ్లోని వినాయక వైన్ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. చోరీకి పాల్పడ్డ దుండగులు మద్యం బాటిల్స్, నగదుతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ బాక్సును సైతం ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన షాప్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాంట్లో దొంగలు పడిన ఉరికొచ్చినా తర్వాత మాట్లాడు. మంచిగా ఆదానికి ఉన్నది నిత్యంలో. అది ఎంత మనిషి పట్టే మందే కట్ చేసాం మీదకి లేదన్నా. పటేల్ నగర్ శ్మశాన వాటిక నుంచి ప్రశాంత్ నగర్ క్వార్టర్స్ వరకు జరుగుతున్న అక్రమ చెత్త డంపింగ్ స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. నెల రోజులుగా శానిటేషన్ అధికారులు కనీసం హాజరు కాకపోవడం, ఇక్కడ అన్ని రకాల వ్యర్థాలను వేయడం వల్ల పరిసర ప్రాంతమంతా తీవ్ర దుర్వాసనతో నిండిపోయింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి సీసీ కెమెరాలు గానీ ఇతర పర్యవేక్షణ గానీ లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఇంతకన్నా దారుణమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా అధికారులు మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా యలకుతుర్తి మండలం ములకనూరు రోడ్లోని వినాయక వైన్ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. చోరీకి పాల్పడ్డ దుండగులు మద్యం బాటిల్స్, నగదుతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ బాక్సును సైతం ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగినట్లు గుర్తించిన షాప్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.